హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వరి నాట్లు వేసుకునేటప్పుడు ముందుగా ఎటువంటి రకాల చల్లుకోవాలంటే ఎటువంటి ఎరువులు వేసుకున్న తర్వాత వరి నాట్లు వేసిన తర్వాత కలుపు మందు ఏ రకం ఎంచుకోవాలని టాపిక్ మాట్లాడుకుందాం. మన ఛానల్ మొదటి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకు సీజన్ స్టార్ట్ అయింది. నేను చెప్పే వీడియో మీరు పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి అయితే మనం అయితే వీడియోలో పూర్తిలో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనకు సీజన్లో అయితే నా వరి నాట్ల సీజన్ అయితే స్టార్ట్ అయింది. అయితే మనం దుక్కిలో ఎటువంటి రకాలు ముందుగా ఎటువంటి రకాల ఎరువులు చల్లుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటే, మనం ఎండాకాలమే మన వరి చేనుని సాలు ఇరవాలు 2 సార్లు దుక్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దుక్కి చేయడం వల్ల భూమి దుక్కిలాగా ఉండి మనకు తర్వాత కలుపు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం దుక్కి చేసిన తర్వాత మనకు ఆయిట్ పడేటప్పుడు, అంటే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మనం దుక్కి చేసుకునేటప్పుడు ఒక సాలు తొక్కిచ్చి ఉంచుకున్న దాంట్లో ఒక ఎకరాకు వచ్చేసి ఒక 50 కిలోల సూపర్ కానీ చల్లుకున్నట్లయితే మనకు భూమి గుల్లతనంగా మారి మనం ఉన్నటువంటి ఇట్లాంటి కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కుళ్ళిపోయి మనకు ట్రాక్టర్ తిరుగుతుంది కదా, ఇట్లా తొక్కించుకోవడం వల్ల అవన్నీ కుళ్ళిపోయి మనకు ఎరువులాగా మారే అవకాశం ఉంటుంది. గడ్డి ఎక్కువగా రాదు. తర్వాత భూమి గుల్లగా మారడం వల్ల మనం వేసిన నాటు మొక్క అనేది కూడా ఏర్లు ఎక్కువగా వేసుకొని దుబ్బు ఎక్కువగా అధికంగా కట్టే అవకాశం ఉంటుంది. అయితే దాని తర్వాత మనం వరి నాట్లు ఎన్ని రోజులకు వేసుకోవాలి నాటిన తర్వాత మన దుక్కులకు అంటే, దుక్కులు ఖచ్చితంగా మనకు కలుపు లేకుండా ఉన్నంత వరకు దుక్కి దున్నియాలి. అంటే 5 సార్లు, ఒక 5 సార్లు నుంచి 6 సార్ల వరకు మధ్య దున్నిచ్చినట్టయితే అది నేల స్వభావాన్ని బట్టి దున్నేడాల్సి ఉంటుంది. ఇలా దున్నిచ్చినట్టయితే మనకు మొక్కలు అనేది తొందరగా ఏనుకుండే అవకాశం ఉంటుంది. దుక్కి లోతుగా ఉన్నప్పుడు మంచిగా గుల్లతనంగా ఉన్నప్పుడు మనకు దుబ్బైతే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మన కలుపు మందులు ఎప్పుడు చల్లుకోవాలి అంటే దాని గురించి మాట్లాడుకుంటే, వరి నాట్లు వేసిన తర్వాత కలుపు మందులు అనేటివి 5 రోజుల లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. వరి నాట్లు అన్నీ అయిపోయిన తర్వాత 5 రోజుల లోపు ఎప్పుడు మనకు నాట్లు కలుపు మందు చల్లుకున్నా కానీ, వరి నాటు అయిపోయిన నుంచి 5వ రోజులోపు ఎప్పుడు చల్లుకున్నా కానీ మనకేం కాదు. కొద్దిగా వరిలో వరి మల్లల్లో కొద్దిగా సిప్సిప్గా నీళ్ళు ఉండేటట్టుగా చూసుకొని చల్లుకున్నట్లయితే మనకు కలుపు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడు మందులు చల్లుకోవాలి అనేది గురించి అయితే నేను ఇంకొక వీడియో చేస్తాను. అయితే ఎప్పుడు ఏ స్టేజ్లో చల్లుకున్నప్పుడు చూపించుకుంటూ మీకు చేస్తాను ఫ్రెండ్స్, ఎటువంటి రకాల మందులు అనేది. మొదటి దఫాలు మాత్రం ఖచ్చితంగా అందరూ చాలా ఎరువులు అయితే వేస్తున్నారు, కానీ కొంత మీ భూమి శాతాన్ని బట్టి భూమి పరీక్షలు చేయించుకొని మనకు కావాల్సిన డిఏపి, యూరియా, పొటాష్ లాంటి కావాల్సిన మోతాదులు వేసుకోవచ్చు. భూ పరీక్షలు చేయించుకున్న తర్వాత మాత్రమే వేస్తేనే మనకు రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని నేలల్లో జింకు ప్రభావం అనేది కొంత తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ జింకు లోపాల వల్ల కూడా మీకు ఎరుపుగా ఉండి అది అర్థమైతే కాదు. కొంతవరకు రైతులకు అవగాహన లేకుండా చేయడం వల్ల అధిక దిగుబడి అనేది సాధ్యం కాదు. మీరు కూడా అధిక దిగుబడి రావాలంటే జింకు ప్రభావం ఎంత తక్కువ ఉంది, భూసార పరీక్షలు చేయడం వల్ల ఏమి తక్కువ ఉన్నది ఒక ఆలోచనతో వేరే అయితే మందులు వేసుకుంటారు. భూసార పరీక్షలు అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. మీ విలువైన కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు కామెంట్ చేయడం వల్ల, మీరు లైక్ వేయడం వల్ల మీ యొక్క మరిన్ని వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.